అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జాలి పడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు, కానీ ఆయన కళ్ళల్లో మాత్రం స్పష్టంగా ఓటమి భయం మాత్రం కనిపిస్తుంది. వైనాట్ 175. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిస్తాం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, హిందూపురంలో బాలకృష్ణ ఓడిస్తాం. ఎంత ఘనంగా చెప్పేవాడంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, మీరు అలాగే చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. 250 మంది సలహాదారులు. అసలు ఏ ప్రభుత్వానికి అంతమంది సలహాదారులు ఉండరు. ఇక వాళ్ళకు ఉండేటటువంటి ఐప్యాక్ టీము, ఇంకా అబద్ధాలు బూతులు తిట్టేదానికి యూట్యూబ్ ఛానళ్ళు, వీటిలన్నింటినీ పెట్టుకొని ఏ రకంగా ప్రచారం చేసుకున్నారంటే, వాస్తవంగా చెప్పాలంటే సామాన్య రాజకీయ విశ్లేషకుడు భయపడిపోయాడు. నిజమే జగన్మోహన్ రెడ్డి చెప్పేది, ఎటువంటి పరిస్థితుల్లో నందిని పందిని చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఖచ్చితంగా మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతాడు అని చెప్పేసి. నిన్నట సభ పులివెందుల ఆయన ఏదైతే మాట్లాడాడో దాన్ని బట్టి చాలామందికి అర్థమైపోయింది. బస్సు యాత్ర, మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర పులివెందుల సభ చూసిన తర్వాత చాలామందికి అయితే క్లారిటీ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇంతవరకు కనీసం మేనిఫెస్టో కూడా లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నిన్న ఒక 5-6 మంది పిల్లలు అంతా 25 years ఏజ్ ఉంటాయి, వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటా ఉన్నారు. అలాగే మా ఇంటికి కూడా వచ్చారు. ఒక 3 పైకి వెళ్ళారు, ఒక పిల్లాడు మాత్రం నిలబడ్డాడు. ఆ పాంప్లెట్ అది ఇచ్చేసి అతను ఏం కూడా చెప్పలేదు. వాస్తవంగా చెప్పాలంటే, అన్న మీరు ఓటేయండి అని కానీ మేము పథకాలు ఇచ్చాము భవిష్యత్తులో ఇది చేస్తామని కూడా చెప్పలా. కారణం ఏంటి అంటే అసలుకి మేనిఫెస్టోనే లేదు ఆ పార్టీకి. ఏం చెప్పకుండా నిలబడ్డాడు. ఏ రాజకీయాలు పక్కన ఉండని కానీ అది చిన్నపిల్లాడు, ఎలా ఉంది బాబు రాజకీయం, ఎలా ఉంది పాజిటివ్ అంటే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది ప్రజల్లో అంటే, ఆ పిల్లాడు కాసేపు అటు ఇటు చూసాడు మెల్లిగా. ఏమో అన్నా ఏం అర్థం కావట్లేదు, మేము ఇట్లా పాంప్లెట్ ఇవ్వటంతో తలుపు కడుతున్నాము, పాంప్లెట్ తీసుకుంటున్నారు, టక్కని తలుపేసేస్తున్నారు, మేము ఏదన్నా అడగదాము అనే దానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. అంటే ఎంతలా భయపడ్డారో జనాలు ఒకసారి మీరు ఆలోచించండి. నేను అన్నింది కార్యకర్తలని నేనేం తప్పుపట్టట్లేదండి, ఆ వైసీపీని అభిమానించే వాళ్ళని తప్పుపట్టట్లేదు. ఇంతలా భయపెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంతలా భయపడిపోయారు గ్రౌండ్ లెవెల్లో. ఎవరైతే వైసీపీకి క్యాంపెయిన్ చేయడానికి వస్తారో వాళ్ళని చూసి కూడా జనం భయపడిపోతున్నారు. ఆ పిల్లాడు చెప్పింది అక్షర సత్యం. ఆ పిల్లాడు ఏమంటున్నాడంటే, నేను పాంప్లెట్ ఇస్తున్నామన్నా టక్కని తలుపేసేసుకుంటున్నారు, మీరన్నా బయటకు వచ్చి 10 నిమిషాలు ఇట్లా అడుగుతున్నారు. నేను కనీసం 50 ఇళ్ళు తిరిగాను పొద్దుటి నుంచి ఇప్పటి వరకు, ఒక్కరంటే ఒక్కరు కూడా మాతో సవ్యంగా పలకరించట్లేదు, కనీసం మంచినీళ్ళు తాగుతారా అని కూడా అడగట్లేదు. ఇంతకు ముందు అలా లేదన్నా, చాలా ఉత్సాహంగా పలకరించేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అయితే మాకేం అర్థం కావట్లేదన్న. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన నేను చెప్పేది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరే ఉంది, పైగా విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అదనమాట పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మఫలం ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే, అంతే. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2019లో వాస్తవంగా చెప్పాలంటే త్యాగం చేశారు. 151 స్థానాలు ఇచ్చి ఎవరికి ఇవ్వని గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. నేనే అయితే ఇది నిజం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో నేనే కానీ ఉంటే తడిగుడ్డని ఎత్తునేసుకొని తాడేపల్లి కొంపలో నిద్రపోయేవాడిని. ఎందుకనంటే ఏమి చెయ్యకపోయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి. అన్నీ కలిపెట్టాడు, అందరినీ కలిపెట్టేశాడు. రాజధాని విధ్వంసం చేశాడు, పోలవరం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రంలో ఉండే రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయింది. రాజకీయంగా వికృత క్రీడ, ప్రత్యర్థుల మీద దాడులు, అరెస్టులు, గృహ నిర్బంధాలు, ఇవన్నీ చేయటం ఏమైందంటే జనాలలో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం. కాబట్టే
ఈరోజు వైసీపీ క్యాంపెయిన్కి వచ్చిన సభలు జరుగుతున్నా, సమావేశాలు జరుగుతున్నా కన్నెత్తి చూడడానికి కూడా భయపడి వస్తున్నారనమాట. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతాపరాధం. దీన్ని ఎవరూ కాపాడలేరు. ఇప్పుడు నేను మారిపోయాను, మీ బిడ్డని, మీ అన్నని, మీ మామని అన్నా కానీ ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైతే ఇంతే. భవిష్యత్తులో ఏమన్నా ప్రజల అభిప్రాయం ఏమన్నా మారేదానికి అవకాశం ఉందో లేదో కూడా ఆయన ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.